నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో సామూహిక వందే మాతరం గీతాలాపన నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సామూహిక గీతాలాపనలో నగరంలోని ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం గీతం ప్రాముఖ్యతను అతిథులు, విద్యార్థులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాది పాటు వందే మాతరం గీతాలాపన చేస్తున్నామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి వందే మాతరం చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఎన్టీపీసీ ప్రధాన కార్యదర్శి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గారిని రాకేష్ మదన్ ఈ సంవత్సరం వందే మాతరం పూర్తి వందే మాతరం అసలు వందే మాతరం పూర్తి వందే మాతరం అనేది అందరికీ తెలియదు. పూర్తి వందే మాతరము కొందరికి సంతుష్టికరణ కొరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని 3 చరణాలు తీసేసి 2 చరణాలను పాడడం ప్రారంభించాం. దేశభక్తి అనేది ఎట్లా కోల్పోయినామో, మన స్వతంత్రం మన సంస్కృతి మీద ఎట్లా దెబ్బతీసారో అప్పటి నుంచి స్వతంత్రం వచ్చినా కూడా స్టార్ట్ అయింది మన మీద దెబ్బ. కాబట్టి ఆ వందే మాతరంలో ఉన్నటువంటి భావన, అమ్మ ఓ అమ్మ నీకు వందనాలు అదట మతపరమైందట. ఒక విచిత్రం, తుమి దుర్గా కోటి కోటి కంట కరకర నినాదకరాలే, కోటి మంది మేము కోసం ఆరాధిస్తున్నాం. స్వతంత్ర ఉద్యమంలో ఉర్రీగులు ఇచ్చినటువంటి వందే మాత్రాన్ని ముక్కలు చేసారు. అదే 150 సంవత్సరాల సందర్భంగా వందే మాత్రము బంకిం చంద్ర చటర్జీ గారు రచించిండు. ఆనంద్ మఠం నుంచి గ్రంథం నుంచి తీసుకొని రాసినటువంటి ఈ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వందే మాత్రాన్ని మనం చేసుకోవాలి. అట్లనే ఆడదేవతలు లేరు మాకు, అందుకే మేము అమ్మను పూజించాం. వందే అమ్మ అననం అనేటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఇంకో ఉన్నారు. కాబట్టి మనం అందరం చైతన్యం కావాలి. మనను కూడా అనలేరు 4 రోజులు అయిన తర్వాత, నువ్వు కూడా అమ్మ నాద్దని అంటారు. కాబట్టి మనం ఈ విషయాన్ని ఈ సంవత్సరం అంతా ఈ వందే మాత్రము అందరి ప్రజలలోకి తీసుకుపోయి మహిషాసురుడు దుర్గామాత ఎట్లయితే అవతారం ఎత్తి మహిషాసురుని ఎట్లయితే సంహరించిందో, మహిషాసురుడు నన్నే మొక్కాలే దేవులేటని అప్పుడు దుర్గామాత అవతారం ఎత్తి సంహరించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎంతో మంది మహిషాసురులు పుట్టిరు మన దేశంలో. కాబట్టి మనము ఇదంతా ప్రజలకు తెలియజేస్తూ, చైతన్యం చేస్తూ, మన జాతిని ఒకతాటి మీద నడిపించడానికి కొరకు, ఒకే జాతిని చేసడానికి కోసం ప్రయత్నం చేద్దామని ముగిస్తాం. భారత స్వతంత్ర ఉద్యమంలో భారత జాతి అందరినీ ఒక్కటి చేసి ఈ యొక్క భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరిలున్నటువంటి గీతం వందే మాతర గీతం. మన యొక్క జీవన విధానం వందే మాతర గీతం, మన యొక్క ఆలోచన విధానం వందే మాతర గీతం. ఈ యొక్క వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1875వ సంవత్సరంలో శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారి చేతు నుండి జాలినటువంటి ఈ వందే మాతర గీతం ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులకు, స్వాతంత్ర ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచి స్వదేశీ నిదానంతో ఈ యొక్క వందే మాతర గీతం మనకందరికీ పరిచయమైంది. ఈ యొక్క వందే మాతర గీతాన్ని 1905వ సంవత్సరంలో పఠించడం జరిగింది. మన యొక్క 1950 సంవత్సరంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా చేయడం జరిగింది. ఈ యొక్క వందే మాతర గీతాన్ని నేటి యువకులు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చినటువంటి ఈ యొక్క వందే మాతరము ఈరోజు ఈ యొక్క యువతకు స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ప్రతి కార్యాలయంలో కూడా అందరూ కూడా ఈ సంవత్సరం కాలం పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమైనటువంటి గోదావరిఖని ప్రాంత ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు అయిత పవన్ గారికి
మరియు జనగామ శివరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నీ అవకాశాన్ని ముగిస్తున్నాం.